సంప్రదింపులతో కోసమే తిరిగి మళ్ళీ వాళ్ళు ఒక తీర్మానం చేసి పంపించమని చెప్తే ఆ తీర్మానం మీదే మనం ఈరోజు మాట్లాడుతున్నాం అధ్యక్ష. దానికోసం మాట్లాడటానికి మీరు ఇంతసేపు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై అమరావతి అధ్యక్ష, జై అమరావతి. నెక్స్ట్ మీరు లేట్ చేశారు, మిరియాల సిరీస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. కూర్చో మీరు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం మాట్లాడేందుకు నాకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేది యావత్ ఆంధ్రుల చిరకాల వాంఛ అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఒక నిర్దిష్టమైన రాజధాని లేని రాష్ట్రంగా నవ్యాంధ్ర ఉన్నప్పుడు అనుభవజ్ఞులైనటువంటి అప్పటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అపార అనుభవంతో అమరావతి రాజధానిగా 2014-19 మధ్యకాలంలో ప్రకటించడం జరిగింది అధ్యక్ష. ఇదిలా ఉంటే అప్పటి ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రాజధాని అమరావతిని ముక్తకంఠంతో ఏకీభవించారు అధ్యక్ష. అయితే అప్పట్లో రాజధాని అమరావతికి భూసేకరణకు కూడా 30,000 ఎకరాలు ఉంటే బాగుంటుందని, రాజధానికి దగ్గరలోనే ఆయన ఇల్లు కట్టుకున్నానని, తాడేపల్లిలో పార్టీ కార్యాలయం ఉందని అని చెప్పినటువంటి చిలుక పలుకులు మనందరికీ తెలుసు అధ్యక్ష. గొప్ప విచిత్రం ఏమిటంటే 2019-24లో అధికారంలోకి ఆయన వచ్చినప్పటికీ అమరావతి రాజధానిని పక్కన పెట్టి విశాఖపట్నం, కర్నూలు ఇలా 3 రాజధానులు విధానంతో వికేంద్రీకరణ వ్యతిరేకత పూర్తిగా ప్రదర్శించారు అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే అమరావతిని అసలు పట్టించుకోకుండా ఒక అనుభవ రాహిత్య పాలన చేశారని చెప్పక తప్పదు అధ్యక్ష. ఇదిలా ఉంటే ఒకానొక సందర్భంలో వైకాపా ప్రభుత్వ హయాంలో వైకాపా సానుభూతి పరులు అమరావతిని శ్మశానమని, వేశ్యల రాజధాని అని, అమరావతికి మంచి చరిత్ర లేదన్నట్లుగా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కించపరిచారు అధ్యక్ష. అంటే ఎంత నీచంగా ప్రవర్తించారో ఒకసారి గుర్తించుకోవాలి అధ్యక్ష. ఇదంతా కేవలం తెదేపా నేతలకు వ్యాపారం కోసం భూసేకరణ చేసినట్లు, అందులోనూ అంతా తెలుగుదేశం వారే ఉన్నట్లుగా వక్రీకరించడం మర్చిపోలేనటువంటి సందర్భం అధ్యక్ష. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు తెలుగువాడి చరిత్ర తెలుసునో లేదో కానీ మన తెలుగు పుస్తకాల్లో చూస్తే ఈరోజు అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కన్న కలంలో తీయందనాలనే ఒక పద్యం ఉంది అధ్యక్ష. అంటే అమరావతికి ఎంత పురాతన ప్రాచుర్యం ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి అధ్యక్ష. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి అభివృద్ధిని మంటలో కలిపిన రాష్ట్రాన్ని ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి గల అనుభవం గల ఆయన మరలా అమరావతిని శాశ్వత స్థిరమైన రాజధానిగా కేంద్రం అనుమతి కోసం తీర్మానం చేయడం ఆంధ్రుల చిరకాల వాంఛ తీరినట్లుగా ఉంది అధ్యక్ష. ఇదిలా ఉంటే అప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ తీర్మానాన్ని తీవ్రంగా విమర్శించడం, వెరితనంగా భావించడం మంచిది కాదు అధ్యక్ష. మరలా ఇప్పుడు అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని, అందులో అవినీతికి మాత్రమే వ్యతిరేకమని వైకాపా సభ్యుల యొక్క ద్వంద్వ వైఖరిని చూడడం మనం చూస్తున్నాం అధ్యక్ష. ఏది ఏమైనా ఒక అభివృద్ధి చేసేటువంటి అనుభవం గల సమర్థ నాయకునికి ఒక అనుభవం లేమి గల అభివృద్ధి వినాశకారి నాయకుని పాలనకు మధ్య జరిగిన పాలనగా చరిత్రలో గుర్తుండిపోయి ఒక మహాఘట్టమని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ మంచి నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేటువంటి తీర్మానాన్ని బలపరిచేటువంటి అంశంపై మాట్లాడి మహత్తరమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు మీకు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.